అమ్మ నమస్తే తల్లి. మీ పేరేంటి? లక్ష్మి అమ్మ. ఆ బాబు ఎవరు? మా మనవడు. కొడుకు. కొడుకా? ఉన్నాడా కొడుకు? లేడమ్మా. ఈ బాబు కడుపులో తనకే చచ్చిపోయారు. 8 నెలల కడుపుతా ఉంది వాళ్ళు. ఇంకా నెల పుడతాడనిగా చచ్చిపోయాడు వాళ్ళ నాన్న. అయ్యో, ఎలా చనిపోయాడు అంటే కొద్దిగా ఇదే ఉండేది. ఆ 3 పిల్లలు ఏదో అలాగేలాగ అనుకొని తాగేవాడా? కొద్దిగా కళ్ళు ఈ తాడిచెల్లి కళ్ళు కదా, దానివల్ల తిండి మానేసేవాడు. అదే కొడుకు మంచోడు కాదు. కొడుకు కొద్దిగా పెద్ద ఇదేం కాదు. అలాగే చెప్పింది ఒక రకంగా విన్నాడు, ఒకసారి విన్నాడు పోదు. ఆ కోళ్ళు అంతే. ఆ కోళ్ళు ఎక్కడో వలసలో పిల్లనే చేసుకోండి, మేము వద్దన్నా చేసేసుకోండి. మరి లవ్ మ్యారేజా? ఒప్పించుకున్నాం, తప్పదు కదా. సరే నేను చేస్తారా చేయరాని అంటే మరి చేసాము. చేసాక శుభ్రంగా ఉన్నారు. 1 సంవత్సరంన్నర అయింది. సరే ఈడు కడుపులో పడ్డాడు. 8వ నెల గారి మీద ఉంది. సడన్గా చచ్చిపోయాడు. ఈ చచ్చిపోయి ఇటు పుట్టాడు. ఒక 3 నెలలు 1 నెల అయ్యింది. అలా గిట్టు ఒకటి తిరిగింది. ఈ సడన్గా ఇంకొక మౌనంకి వెళ్ళిపోయింది. పెళ్లి చేసుకుందా? పెళ్ళి అంటే అలాగే ఏ పెళ్ళి లేదు, అవున తీసుకొని పోయింది. తర్వాత ఒక 3 సంవత్సరాలు పోయి తెలిసింది. మాకు అంతవరకు తెలియదు. అంటే మా పిండి గారి ఇంటికి వెళ్తున్నాను అన్నది అంతే. ఎక్కడికి వెళ్ళి పిన్నాళ్ళ ఇంటికి వెళ్తుందా అనేసుకున్నాము. అలాగనుకుంటే మరి ఇంకా రాలేదు లాస్ట్కి. అలాగలా ఆ తర్వాత తెలిసింది ఇంకొకరిని తీసుకొని అడేటో ఏలూరుకి ఏదో అడేటో పోయింది అని. చిన్నపిల్లడు అప్పటికి ఈడు ఇంకా పాలు తాగుతాడు. వీళ్ళ తాతగారు అప్పుడు ఉండేవారు. కొద్దిగా ఏదో కుళ్ళనాలో చేసి ఎంత అంత తెచ్చి మా ఇద్దరిని పెంచేవారు. అతను వీడు పాలు మాకు తిండి అలాగా ఉండున్న రేకింట్లోనే ఉండేవారు. అప్పుడు ఇక్కడ శుభ్రం ముచ్చింది. అప్పుడు మాకు ఏరు వచ్చాను కథలో. అప్పుడు ఉంటే అలా సడన్గా అతనికి గుండెల్లో నొప్పి ఉండేది. అతని వయసు ఎక్కువ అయిపోయిందిలేండి, ఒక 55-60 ఉంటాయి. సడన్గా అతను ఈ మధ్య చనిపోయారు. 3 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. అప్పటి నుండి నేనే ఏదో పని చేసి ఈ పని ఆ పని చేసి పెంచుతాను. కష్టపడి అదే ఏదో కూలినాలు ఎలాగ వెళ్ళడము, ఇంటి పని చేయడం. కూలి అంటే పెద్ద కూలికి వెళ్ళలేను. ఇంటి పని చేస్తే ఒక 20 రూపాయలు, ఒక 700-600 ఇస్తారు రోజుకా? నెలకి అమ్మ, రోజుకి ఇవ్వరు. నెలకి ఇస్తే అవి ఏవో తెచ్చుకొని అలాగా బతుకుతున్నారు. అలాగా నెలకు 10 కేజీలు వస్తే ఎటుకి సాలవు. మీ వయసు ఎంతమ్మా? మా వయసు 50 దాటి ఉంటాయమ్మా. 50 దాటి ఉంటే ఫంక్షన్ వస్తుందా మీకు? ఈ మధ్య వస్తుందమ్మా. సరేనమ్మా, నేను మీకు రేషన్ ఇస్తాను. నా తరపున నేను ఇస్తాను, తీసుకోండి. అమ్మా ఇందులో అన్ని నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి తల్లి. ఓకేనా? వంట చేసుకొని భోజనం చేయండి, ఆరోగ్యంగా ఉండండి. అమ్మ బియ్యం అమ్మ 26 కేజీలు. ఇక అమ్మగారు. అమ్మ ఈ పేరేంటి అన్నారమ్మా? లక్ష్మి అమ్మ. లక్ష్మి తల్లి. ఇకమ్మా చీరలంగా జాకెట్టు తీసుకోండి. అమ్మమ్మకి చీర పెడతావా? నానమ్మకి చీర పెట్టి నీ చేతుల మీదుగా. నీ చేత అందుకు ఇచ్చి. నానమ్మ ఎవరు ఏమవుతారు నీకు? అమ్మానా? వెరీ గుడ్. అమ్మే. మరి పుట్టిన దగ్గర నుంచి నువ్వే చూసుకుంటావు. తెలీదు అమ్మ విషయం తెలీదు. చాక్లెట్లు కొనుక్కో. ఓకే, అమ్మకి ఇవ్వకు. గంట మాటలు ఎందుకు? అమ్మకెందుకు? అమ్మకెందుకు? అమ్మ నన్ను పెంచుతుంది కాబట్టి అమ్మకి నేను ఇస్తా. అమ్మ నన్ను పెంచుతుంది అందుకే అమ్మకి ఇస్తాడంట. గ్రేట్ నాన్న, నువ్వు మంచోడురా. సరే తల్లి, ఇవిగో నీ ఖర్చులకి. సరేనా? పేరేంటి? లక్ష్మి గారు. నీ ఓపికకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఎందుకంటే తల్లి వదిలిపెట్టినా కూడా అమ్మమ్మ వయ్యి నాన్నమ్మ వయ్యి ఉండి కూడా పసిపిల్లండి నువ్వు కంటికి రెప్పలా కాపాడుకొని కొడుకులాగా పెంచుతున్నావు. నీ కొడుకు నిన్ను ఎంత బాగా చూసుకున్నాడో లేదో తెలియదు, కానీ నీ మనవడైతే మాత్రం ఖచ్చితంగా నిన్ను బాగా చూసుకుంటాడని నేను కోరుకుంటున్నాను. సరే నన్ను బాగా చదువుకో, అమ్మని బాగా చూసుకో. సరేనా? వెళ్ళొస్తాను. బాయ్ అమ్మ, వెళ్ళొస్తాను. నమస్తే. నమస్తే.